నమస్తే అండి. నేను గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవీలత గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుందామండి. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. సో, ఇది బాడీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి 25 ఏళ్ళు పడుతుంది క్యాన్సర్‌గా మారటానికి. ఈలోపు ఇబ్బందులు కొన్ని వస్తాయన్నమాట. సో, ఈ హెచ్‌పివి వ్యాక్సిన్స్ 3 టైప్స్ ఉన్నాయండి. బైవాలెంట్ వ్యాక్సిన్ అంటారు. దీంట్లో 16, 18 ఈ సీరోటైప్స్ 16, 18 ఉంటాయి. ఇది క్యాన్సర్ రాకుండా ఆపుతుంది. ఇది 9-14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అమ్మాయిలకైతే 2 డోసెస్ ఇవ్వాలి 6 మంత్స్ గ్యాప్‌లో. నెక్స్ట్ 14 ఇయర్స్ టు 45 ఇయర్స్ వాళ్ళలో అయితే 3 డోసెస్ ఇవ్వాలండి. ఫస్ట్ డోస్‌కి, సెకండ్ డోస్‌కి 2 మంత్స్, సెకండ్ డోస్‌కి, థర్డ్ డోస్‌కి 3 మంత్స్ గ్యాప్‌లో. అంటే మొత్తం 6 మంత్స్ గ్యాప్‌లో 3 టైమ్స్ ఇవ్వాల్సొస్తుంది. క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అని ఇంకొక వ్యాక్సిన్ ఉందండి. ఇది సీరోటైప్ 6, 11, 16, 18 ఈ 4 పనికొస్తుంది. ఇది కూడా 9-14 ఏజ్ గ్రూప్‌లో మాత్రం 2 డోసెసే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ 14-45 ఏజ్ గ్రూప్‌లో 3 టైమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 3 టైమ్స్‌లో ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 2 మంత్స్ తర్వాత సెకండ్ డోసు, సెకండ్ డోస్ తర్వాత 3 మంత్స్ తర్వాత థర్డ్ డోసు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా నానోవాలెంట్ వ్యాక్సిన్ వచ్చిందండి. అంటే 9 సబ్ టైప్స్ ఉంటాయి వీటిల్లో. 6, 11, 16, 18, 31, 33, 45, 52, 58 అండి. ఇది బాయ్స్‌కి కూడా ఇవ్వచ్చు. అమ్మాయిలకైతే 9-14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో 2 డోసులు ఇస్తే సరిపోతుందండి. 14 దాటిన దగ్గర నుండి 45 ఇయర్ ఏజ్ వాళ్ళకైతే గనక 3 డోసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ డోస్‌కి, సెకండ్ డోస్‌కి 2 మంత్స్, సెకండ్ డోస్‌కి, థర్డ్ డోస్‌కి 3 మంత్స్ గ్యాప్‌తో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వాట్స్, ఇంకా సర్వైకల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సరే కాకుండా ఓరోఫెరెంజియల్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అదనంగా ఈ రెండిటికి కూడా ఉపయోగపడుతుంది. సో, ఈ వ్యాక్సిన్ చేసే ముందు బ్లడ్ టెస్ట్ గానీ, ఎటువంటి టెస్ట్ చేయించాల్సిన అవసరం లేదండి. ఇంకొకటి, ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఫీవర్ రావడం గానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. సో, ఒకవేళ డోసు ఒక వారం లేట్ అయితే పర్వాలేదు. అంతకన్నా ఎక్కువ గనక తేడా వచ్చినట్లయితే, లేదు 1, 2 డోసులు వేయించుకొని ఈలోపు ప్రెగ్నెన్సీ రావడం గానీ, లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల వేయించుకోకపోతే తర్వాత మళ్ళీ మొత్తం 3 డోసెస్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. థాంక్ యూ.